హుస్సేన్ గారు, మీరు మీ హాస్పిటల్స్ మీ వ్యవహారాలు జరిగేటువంటి క్రమంలో పిఆర్ఓలు వస్తూ ఉన్నారు. ఆ పిఆర్ఓలు వస్తే నిజంగా మీ సభ్యులకు వీడియో తీసి వాళ్ళ రెఫరల్ ప్యాడ్స్ కానీ వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ, మీరు ఇవాళ రేపు టెక్నాలజీ ఉంది కదా, వాళ్ళు వచ్చే ఫోటోలు తీసుకుంటారు కదా, మీరు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రజాసేవకులుగా పనిచేస్తారు కాబట్టి ఏ హాస్పిటల్ వాళ్ళు పిఆర్ఓలు వస్తున్నారు, ఏ హాస్పిటల్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు, అది ఫోన్ రికార్డ్సా లేకపోతే డైరెక్ట్ రికార్డ్సా పెట్టి మీరు ఏం చేయగలుగుతారు, మీ సభ్యులకు ఏం చేయగలుగుతారు. మరి అట్లాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి మీరు డబ్బులకు పని చేయమని చెప్తారా లేకపోతే సేవ చేయమని చెప్తారా? ముందుగా ఎంహెచ్ఐ న్యూస్ రాజేందర్ రెడ్డి గారికి ఈ కార్యక్రమం చేసినందుకు వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, ఏదైతే ఇప్పుడు అడిగినట్టు రెఫరల్ సిస్టమ్ ఏ రోజు ఈ 2015 తర్వాతనే మొదలైంది. అంతకుముందు ఏం లేదు. అంతకుముందు లేకున్నా మనం ప్రశాంతంగా బతికాం, ప్రశాంతంగా ప్రాక్టీస్ చేశాం. ఈ రెఫరల్ సిస్టమ్ పుట్టించింది ఎవరు? ఈ కార్పొరేట్ హాస్పిటల్సే. వాళ్ళు వాళ్ళ కాంపిటీషన్కు తట్టుకోవడానికి మమ్మలను వాడుకుంటున్నారు. ఇది మీరు గమనించండి మిత్రులారా. మనను వాడుకొని అటు ఇప్పుడు బదలాం చేసి మనం నెత్తి మీదకి వచ్చి కూర్చున్నది, మన కడుపై కొట్టడానికి ఆస్కారం వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు మేము ఇంత పర్సెంట్ ఇస్తాను మా దవాఖానకు పంపి, మా దవాఖానకు వాళ్ళే చెప్పారు. గతంలో రెఫరల్ లేనప్పుడు మనం బతకలేదా? ప్రశాంతంగా ప్రజా సేవ చేశాము, పేషెంట్ యొక్క అభిమానం పొందాము, ప్రజల యొక్క అభిమానం మేము పొందినాము. అదే రకంగా మీరు అభిమానం పొందుకుంటూ ప్రజలను సేవ చేయండి. ఆ 10 రూపాయలు ఏది ఉన్నావో అక్కడి నుంచి వచ్చి వాళ్ళకు పోయే బదులు మనమే మన ప్రథమ చికిత్స, మనకు ఏదైతే వాల్యూమ్ 1, 2, 3లో ఏదైతే మనకు ట్రైనింగ్ ఇచ్చి మనకు 200 పైన మెడిసిన్స్ ఏదైతే రాయమని చెప్పారో అది రాయండి. దానికి ఎవ్వరూ అడ్డుకు వచ్చినా ఈ ఐఎంఏ వాళ్ళు ఏదైతే చెబుతో, నిన్న ఒక ఐఎంఏ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, ఓన్లీ రాండి ఫస్ట్ ఎయిడ్ చేయండి, జ్వరంతో వస్తే బట్టతో తుడిచేసి పంపించండి. ఈ కాలంలో అయినాం సార్ మనం. ఐఎంఏ చైర్మన్ ప్రెసిడెంట్ గారికి చెప్పడం ఇక్కడే. మనం గతంలో 47 కన్నా ముందు ఉన్నామా? మనం ఇప్పుడు వ్యవస్థ ఎంత డెవలప్ అయింది. ఆ తరుణంలో మీరు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మేము ట్రైనింగ్ పొందని వాళ్ళం కాదు. ట్రైనింగ్ పొంది ప్రథమ చికిత్స ఏ రకంగా చేయాలనేది మాకు అవగాహన ఉంది కాబట్టి ఆ అవగాహన చేసుకొని దాని ప్రకారం చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. దానికి కూడా ప్రభుత్వ హాస్పిటల్లోకి మేము రెఫర్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో చాలామంది డెలివరీస్, చాలామంది పేషెంట్స్ పెరిగారు. ఎందుకు పెరిగారు? అది మా ఆర్ఎంపీ వ్యవస్థ, మా కమ్యూనిటీ పారామెడిక్స్ వాళ్ళందరం కలిసి మేము అక్కడ రెఫర్ చేసినందుకే మీకు ప్రభుత్వ హాస్పిటల్లో ఓపీ పెరిగింది. అంతేగాని మీరే చేసినందుకు ప్రభుత్వ హాస్పిటల్ అంటే భయపడే వాళ్ళు గతంలో. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో చాలామంది మంచి నాణ్యమైన వైద్యం అందుతున్నా అని మేము చెప్తేనే వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే ప్రజలలో మేము ఉంటాం, స్లమ్ ఏరియాలో ఉంటాం. ఇప్పుడు హైదరాబాద్లో అని చెప్తారు, హైదరాబాద్లో 2800 స్లమ్ ఏరియాస్ ఉన్నాయి సార్, మొత్తం హైదరాబాద్ మొత్తం సిటీలో. ఆ స్లమ్ ఏరియాలో ఉండే వాళ్ళు ఎవరు? లేబర్స్, ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, కంపెనీలో పనిచేసే వాళ్ళు, ఇండ్లలో పనిచేసిన వాళ్ళు బతుకుతారు. వాళ్ళు ఎంత సంపాదిస్తారు సార్? నెల వస్తే 500, 5,000, 600, 6,000, 10,000 సంపాదిస్తారు. వాళ్ళు ఒక ఆరోగ్యం, ఒక పిల్లల్ని చదివియాలి వాళ్ళు, ప్లస్ ఆరోగ్యం చూసుకోవాలా. ఆరోగ్యం చూసుకోవాలంటే ప్రతి నెల వాళ్ళు 2-3 వేలు దానికోసం బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. ఇప్పుడు మేము ప్రథమిక వైద్యం చేసినట్లయితే వాళ్ళకు ఒక పారాసెటమాల్ గోళీ అవి ఇస్తే ఆ రోజు జ్వరం తగ్గిపోతుంది. సరే, ఇప్పుడు ఆ రకంగా మేము వాళ్ళకు ఆర్థికంగా కూడా మేము హెల్ప్ చేస్తున్నాం ప్రజలకు. కాబట్టి అది గుర్తించండి మమ్మల్ని. కానీ మమ్మల్ని అది ఇది చెప్పేసి నానా మాకు పేర్లు బిరుదులు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మేము తెలియజేస్తున్నాం మీ ద్వారా. బిరుదులు ఇచ్చినంత మాత్రాన బిరుదులు ఏం రావు, బిరుదులు వచ్చి ఏం చెడగొట్టేది లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ జరిగేటువంటి క్రమము, నెపం ఏదైతే ఉందో, ఈ అరాచకం అనేది తారాస్థాయికి పోయింది అనేది నాకు కూడా తెలుసు. ఎందుకంటే కొంతమంది గ్రామీణ వైద్యులు ఎట్లా ఉన్నారు అనేది మొన్న నేను గ్రూప్ పెడితే చూస్తారు కదా, ఆ గ్రూపులో వాళ్ళ ఇష్టారాజ్యంగా మాట్లాడు, ఇష్టారాజ్యంగా అనుడు, ఈవెన్ దో కోదండరామ్ సార్ను కూడా అనేటువంటి వ్యవస్థ ఉన్నది వాళ్ళకంటే. అందరు ఇక శంకరన్న అయితే ఇక శంకరన్నను కాదు, ఇక ఇప్పుడు కోదండరామ్ సార్ అన్నది శంకరన్నను మనల్ని అందరినీ వాటికి తుంచేసుడే. అంటే అట్లాంటి విఘ్నత లేనటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. ఆ విఘ్నత లేని మనుషులకు ఈ స్టేజ్ రూపకంగా చెప్పేది ఏంటి అని అంటే, దయచేసి మీ వ్యవస్థను మీరు కాపాడుకోండి, కానీ మీ వ్యవస్థల దాన్ని అడ్డం పెట్టుకొని బతుకుదామని తయారు కాకండి, నేను చెప్పేది అయితే. వాస్తవం సార్. దయచేసి మిత్రులందరికీ ఈ వేదిక ద్వారా చెప్పడం ఒకటే,
మనం వ్యవస్థ కాపాడుకోవాలంటే మన గురించి మనమే కించపరచుకోవడం కాదు. మనకు ఏదైతే సాయం చేస్తామని ముందుకు వచ్చే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు మనకు సాయం చేస్తున్నారు, వాళ్ళని మనం వాళ్ళేంది వీళ్ళేంది అని అనడం అది మన మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. దయచేసి అలాంటి కామెంట్లు చేయకండి. మీరు వాట్సాప్ల గ్రూప్లలో పెద్ద పెట్టినంత మాత్రం కిరీటాలు రావు. మనకు సేవకు ఏ రకంగా చేస్తున్నాము, ఏ రకంగా యూనిట్ అవుతాం, ఎంత ఆహర్నిశలు కష్టపడి రాష్ట్రంలో మీ ప్రభుత్వానికి ఒప్పించడానికి పెద్దవాళ్ళు వాళ్ళు మనకు సంబంధం లేని కూడా వ్యక్తులు వాళ్ళు వచ్చి మనకు సహకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు అండదండగా ఉండాలి. కానీ మనం వాళ్ళను చెడుగా కామెంట్లు వేసుకుంటూ మనం ముందుకు పోయినట్లయితే ఈ వ్యవస్థ ఇక ముందుకు పోదని నేను అనుకుంటున్నా. కాబట్టి వ్యవస్థ ముందుకు పోవాలంటే మీరందరూ దయచేసి ఎలాంటి కామెంట్లు చేయకండి. వ్యవస్థ కోసం పనికొచ్చే సహాయ సహకారాలు చేయండి తప్ప కామెంట్లు మాత్రం చేయకండి అని ఈ వేదిక ద్వారా మీకు హెచ్చరిస్తున్నా మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు పులగమ్మ అని ఉన్నారు, మీరు కూడా చాలా కష్టపడతారు, మాతో పాటు తిరిగినారు, మేము అందరంతో ఎట్లా ఉన్నాం. ఏంది మరి ఈ వ్యవస్థకు, ఈ కమిషన్ల వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇష్టం వచ్చినటువంటి ఎంటీపీ పిల్స్, తర్వాత అనవసరమైన గ్లూకోజులు, అనవసరమైన టెస్టులు, అనవసరమైన మందులు, వాళ్ళ ఇష్టారాజ్యం. నిన్న స్కిన్ డాక్టర్ చెప్పినాడు, ఐఎంఏ ఫైనాన్స్ సెక్రటరీ, ఆ డాక్టర్ చెప్పింది ఏంటంటే స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన స్టెరాయిడ్స్ పెట్టేసి వాళ్ళు నానా రకాల చెడదొబ్బి మా దగ్గరికి వస్తే మేము 6 నెలలు 8 నెలలు చేసినా కూడా తగ్గనటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటి వాళ్ళను మీరు ఏం కట్టడి చేస్తారు? మితిమీరి వైద్యం చేసిన వాళ్ళను ఏ విధంగా కట్టడి చేస్తారు? మీ వ్యవస్థ కాపాడుకోవాలంటే మీరు ఏ విధంగా పనిచేస్తారు చెప్పండి. ముందుగా మన హెల్త్ ఇండియా ప్రేక్షకులకు మరియు ఆర్ఎంపీ బిఎంపీ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఇందాక రాజేంద్ర రెడ్డి గారు అన్నట్టు ఇంతకుముందే చెప్పిన నేను ఏంటంటే, ఇంతకుముందు ఆర్ఎంపీ పిఎంపీల మీద ఈ ప్రభుత్వం కానీ టీఎంసీఎస్ వాళ్ళు కానీ దాడులు చేయడము, మూసివేయడం జరగలేదు. ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అనేది ముఖ్యంగా మీరు గమనించాలా. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థ ఏంటి అంటే, ఏ మెడిసిన్ నడిచి వాడినా కానీ దాని యొక్క కాన్సా ఇండికేషన్స్ అని వాట్సాప్లో కొట్టాలని చూపెడుతున్నాయి ఒకటి. రెండవది, భారతదేశంలో ఏదైతే కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంబంధించిన అసోసియేషన్ కానీ ఈ ఫార్మా కంపెనీస్ కానీ ఏం చేస్తున్నాయంటే, వాస్తవానికి కూడా ఈ ఫార్మా కంపెనీస్ ఒక మెడికల్ షాప్ పెట్టుకోవాలంటే ఒక ఫార్మసిస్ట్ కావాలా. ఆ ఫార్మసిస్ట్ కావాలంటున్నారు కానీ ఆ ఫార్మసిస్ట్కు సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, ఎవరికి పడితే వాళ్ళు మెడికల్ షాప్ పెట్టేస్తారు. అయితే ఈరోజు ఫార్మా కంపెనీ వాళ్ళు ఈ పిల్స్ ఇవ్వడానికి అసలు పిల్స్ ఏ కౌంటర్లు ఇవ్వాలా, స్టిరాయిడ్ మెడిసిన్స్ ఎవరు రాయాలా, అండ్ ఈ ఆల్ప్రోజోల్ ఎవరు రాయాలని వాళ్ళకి తెలుసు. కానీ ఈ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ కానీ, అడిషనల్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్, దాని కమిషనర్ కానీ దాని మీద చర్య తీసుకోవాలంటే ఏం చేయాలా? కంప్లైంట్ చేయాలా. ఆ కంప్లైంట్ చేయాలంటే వాళ్ళకి ఆర్గనైజేషన్ చూస్తున్నది. కానీ ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఆర్ఎంపీ పిఎంపీల మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా? అయితే ప్రజలే ఇవ్వాలా. ప్రజలు ఇవ్వడం లేదు. మన వ్యవస్థలో మనమే కంప్లైంట్ ఇచ్చుకొని వీడు ఇంత మెడిసిన్ రాస్తుండు, ఇంత పిల్స్ రాస్తుండు అని చెప్తున్నాడు. కానీ నేనేమంటున్నా అంటే, ఈ ఎంటీపీ పిల్స్ కానీ, స్టీరాయిడ్స్ కానీ, హయ్యర్ యాంటీబయాటిక్ ఇవ్వకుంటే కనుక మన మీద దాడులు కాదు కదా, ఎవరు కూడా ఏమన్నారు. ఒక పేషెంట్కు మనం చూస్తున్నామంటే వాడు మనకు అన్నీ నమ్మి మనకు వస్తాడు. వచ్చినప్పుడు కనీసం మన బాధ్యత ఏంటంటే, మనకు తోచిన విధంగా వాడికి ఏ విధంగా తగ్గించాలని చెప్పేసి మన మెడిసిన్స్ రాసి ఒక 2 రోజులకో 3 రోజులకు పంపించాలి. ఇంతకుముందు బ్రహ్మారెడ్డి గారు అన్నారు, అసలు యాక్చువల్గా చెప్పాలంటే మెడిసిన్స్ 80% వాడవలసిన అవసరం లేదు. మనం ఎంతమందికి చెప్తున్నాం ఆ విషయము? ఎవరు కూడా చెప్పిన పేషెంట్లు కూడా నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, మోటివేట్ చేయండి. యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడితే ప్రాబ్లం అవుతుంది, పెయిన్ కిల్లర్స్ వాడితే ప్రాబ్లం అవుతుంది, మోటివేట్ చేసే వానికి అర్థమవుతుంది. ఈరోజు ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్స్ అని అంటున్నారు కదా, ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు ఇవ్వట్లేదు మెడిసిన్స్, మెడికల్ షాపులనే అమ్ముతున్నారు. ఇది గమనించాలా, ప్రజలు గమనించాలా, మన పిఎంపీలు కూడా గమనించాలి. ఎందుకంటే డైరెక్ట్ మెడికల్ షాప్లో పోతున్నాడు, కొనుక్కుంటున్నాడు, వేసుకుంటున్నాడు. మెడికల్ షాప్ దగ్గర తగ్గకపోతే మన దగ్గరికి వస్తున్నాడు, మన దగ్గర తగ్గకపోతే క్వాలిఫైడ్ జరుగుతుంది. ఈ విధంగా చైన్ సిస్టమ్ అయ్యేవరకు ఏమవుతుందంటే, క్వాలిఫైడ్లో కూడా హెడేక్ అవుతున్నది. అరే ఆర్ఎంపీ పిఎంపీలు ఇంతగా హయ్యర్ మెడిసిన్ రాస్తున్నారు, వీళ్ళని ఏ రకంగా తీసేయాలంటారు. కానీ వాస్తవం ఎక్కడ కొడుతుందంటే, ఈ చిన్న ఫార్మసిటీకి ఒకప్పుడు మెడికల్ షాపులు, రాష్ట్రంలో ఒక మెడికల్ షాప్ ఆదివారం ఓపెన్ చేయాలంటే కొన్ని ఏరియాలలోనే ఓపెన్ చేస్తుంది ఆదివారము. అది పోయి 24 అవర్స్ ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో కొన్ని వేల లక్షల మెడికల్ షాప్స్ ఉన్నాయి. ఆ మెడికల్ షాప్ ఏమవుతుందంటే,
ఒక 100 గజాలకు దూరం గుండాలో 200 గజాల దూరం కాదు, పక్క మెడికల్ షాప్ పెడతాడు. వీడు ఏం చేస్తాడంటే ఈ మెడిసిన్ కొని తగ్గకపోతే ఇంకొకటి ఏం చేస్తాడు, వీడు ఇచ్చిన మెడిసిన్ కంటే వేరే హయ్యర్ ఇస్తారు. వాటితో తగ్గకుండా స్టీరాయిడ్స్ ఇవ్వగానే తగ్గిపోకపోతే ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఆర్ఎంపీ దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు ఆర్ఎంపీ ఏం చేస్తున్నాడు అంటే, అరే దీనికి వాడవలసిన మెడిసిన్ ఇవి వాడాలని ఇస్తున్నాడు తప్ప, వాస్తవం చెప్పాలంటే ఈ యొక్క ఫార్మా కంపెనీస్ ఇచ్చే మెడిసిన్స్ కూడా చాలా విపరీతమైన ఇవైతున్నాయి. కాబట్టి ఈరోజు మన హెల్త్ ఇండియాలో చూస్తున్నాం, పొద్దున్న నుంచి రాత్రి దాకా మీరు రాస్తున్నారు, కానీ అలా ఏ ఒక్కటి కూడా పనికిరాని అర్థాలు ఉన్నాయి. దయచేసి మీరు అట్లా చేయకండి, దాన్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ మనం చెప్పినట్టు హయ్యర్ యాంటీబయాటిక్, స్టిరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ రాయకుండా మన ఈ అబార్షన్స్ అని లేకుంటే కట్లు కట్టడం అని ఏదో రకరకాల ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే కనుక మనకి ఎవరైనా సరే ప్రభుత్వం కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఏమన్నారు సరే, ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ గురించి మాట్లాడతాయి. కాబట్టి మాకు దాడులు మానాలంటే మేము ఐక్యంగా ఉండి పోరాడడానికి అన్ని ఆర్గనైజేషన్ ముంగడికి వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ ఇంటర్వ్యూ చేసేందుకు ప్రత్యేకంగా రాజేంద్ర రెడ్డికి ధన్యవాదాలు. ఏంది కమిషన్ల గొడవ ఏంది, ఈ ప్రాక్టీస్ ఏంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే గ్రామీణ వైద్యం దగ్గరనే కాంపౌండర్గా పనిచేసి ఆయన గ్రామీణ వైద్యులని వాళ్ళని ఏమి నివారిస్తావు చెప్పు. అందరికీ విన్నపించేది ఏంటంటే, నమస్కారం అందరికీ, వచ్చిన వారికి, వేదిక అందరికీ. ఈ ఆర్ఎంపీ అనేది వాళ్ళ దగ్గర నేర్చుకుని పెట్టుకున్నాము. ఒక 10-15 ఏళ్ళు నేర్చుకుని పెట్టుకున్నాము. మిగతా వారు ఉంటే ఖండిస్తాము అని కోరుకుంటున్న. ఒకటి ఏంటంటే, మా వ్యవస్థ కోసము మేము పోరాడుతున్నాము, మమ్మల్ని ఇబ్బంది చేయొద్దని ఐఎంఏ వారిని కోరుకుంటున్నా. ఇక్కడ రాజేంద్ర గారు, కోదండం సార్ వారు మాకు ఈ ఒక సంవత్సరం నుంచి ఈ యూనిట్ గురించి చాలా కష్టపడుతుర్రు. చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఇంకా ముందు సాగాలనుకుంటున్నాం. మా సంఘాలందరూ కూడా సహకరించాలి అని కోరుకుంటున్నా. ఈ ఆర్ఎం వ్యవస్థ అనేది ఉండాలని కోరుకుంటున్నాము. కమిషన్ వ్యవస్థ తీసేయాలి. వాళ్ళు ఇస్తేనే మేము పంపుతున్నాం, వాళ్ళు ఇదే మమ్మల్ని ఇక నుంచి మేము కూడా బంద్ చేస్తాము. ప్రతి ఒక్క కేసు కూడా గవర్నమెంట్ పంపుతున్నాం. ఇప్పటి నుంచి కూడా ఇక నుంచి కూడా ముందు పంపిస్తామని కోరుకుంటున్నాము. ఈ ఆర్ఎం వ్యవస్థ తీసేయాలని ఉండాలని కోరుకుంటున్నాము. ఇది ఒక చిన్న మీ జిల్లా రామడ మండలి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు గ్రామీణ వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కమిషన్ వ్యవస్థకు బంద్ చేసి వ్యవస్థని రూపుమాపి కొద్దిగా మనం ఉన్నటువంటి వ్యవస్థకి ఏదైతే ఉంటుందో ఆ వ్యవస్థని కాపాడుకొని ప్రజలకు మంచి వైద్యం చేయాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.